దేవునికి స్తోత్రం. సర్వాధికారియు నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు కోసమే ప్రతిక్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మరి కీర్తనలు 107 కీర్తన 20వ చరణాన్ని మనం చదువుకుందాం. 19 నుండి మనం చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యము మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమందు మరి 430 సంవత్సరాలు భయంకరమైన వెట్టి చాకిరీని చేస్తూ భయంకరమైన వేదన, శ్రమ, కష్టం వారు అనుభవిస్తున్నటువంటి ఆ దినాలలో దేవుని సహాయము కొరకు వారు మొరపెట్టినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ రోజున నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు గుండా మనం వెళుతూ ఉన్నాం, ఎన్నో శ్రమలు గుండా మనం వెళుతూ ఉన్నాం. అయితే మీకు శుభవార్త, నేను అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టాన్ని ఎరిగిన దేవుడు, ఆయన మనల్ని విడిపించుటకు ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన మనల్ని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ మనలను అర్థం చేసుకొని మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమలో నుండి మనల్ని విడిపించే దేవుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఇశ్రాయేలీలు ఆ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశమందు వారు శ్రమను, బాధను, కష్టాన్ని వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, వారి మొరను దేవుడు విన్నట్లుగా నిర్గమాకాండములో దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము ప్రియులారా 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ప్రియులారా, వారు చేసినటువంటి విజ్ఞాపన, వారు పెట్టిన మొర ప్రభు దగ్గరికి వెళ్ళింది. వారు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. ఎంతగానో రోదనతో కృంగిపోయినటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. వారిని అర్థం చేసుకునేవారు కానీ, వారి పక్షాన్ని నిలబడి సహాయం చేసేవారు కానీ, వారిని ఆదరించేవారు కానీ, ధైర్యపరిచేవారు కానీ ఎవరూ లేరండి. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుడే వారి మూలుగులను విన్నాడు, వారి నిట్టూర్పులను చూశాడు ఆయన. అందుకే వాక్యం సెలవిస్తుంది, చూడండి 24వ వచనం చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చూడండి, మనుషులు ఎవరు వారి మీద జాలిపడలా, వారి మీద కనికరం చూపలేదు. దేవుడు వారు పెడుచున్న నిట్టూర్పులను, వారి మూలుగులను విన్నాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వే పరిస్థితిలో వేదనతో కృంగిపోయి ఉన్నావో, బలహీనతలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో మూలుగుచూ ఉన్నావో, నీ మూలుగులను, నీ నిట్టూర్పులను విన్న దేవుడు, చూస్తున్న దేవుడు, ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి ఆయన నీ యొద్దకు దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. నిజమే, ఆనాడు ఇశ్రాయేలీలు అనుభవిస్తున్న ఆ శ్రమలు, ఆ కష్టాల నుండి విడిపించటానికి దేవుడే అబ్రహాము, ఇస్సాకులతో చేసినటువంటి ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో వారి యందు లక్ష్యముంచి ఆ భయంకరమైన పరిస్థితి నుండి వారిని విడిపించాడు. ఈ రోజున వాక్యాన్ని విన్న ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు నాకు తోడు రాలేదని, ఎవరు నన్ను ఇదిగో ఆదరించలేదని ఒకవేళ నీవు మనుషుల వైపు నీవు లక్ష్యం ఉంచి నువ్వు కృంగిపోవద్దు. కానీ నేను అంటాను, నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ కన్నీరు చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. తప్పకుండా ఆయన నీ కష్టాల నుండి విడిపించి నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఈ రోజున ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు నిన్ను ఆదరించాలని, తన కృపలో బలపరచి భద్రపరచాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగలిగిన దేవుడా,
సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభా, ఇంతవరకు వాక్యపు వెలుగు నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా నాయనా వారి కష్టాల నుండి మీరు విడిపించినట్లుగా వాక్యం సెలవిస్తూ వచ్చింది. నిజమే, ఆనాడు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు వారు అనుభవించినటువంటి వారి కష్టాలు నాయనా నువ్వు అర్థం చేసుకున్నావు, గ్రహించి చూసి నాయనా విడిపించావు. ఈ రోజున బిడ్డలు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు, వింటున్నటువంటి బిడ్డలు ఎందరైతే ప్రభా ఎలాంటి ఏ విధమైన పరిస్థితుల్లో కష్టాల్లో వారు ఉన్నారో నీవు ఎరిగిన దేవుడు అయ్యా. మనుషులు మమ్మల్ని అర్థం చేసుకోరు, కానీ నీవు మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడో, విడిపించే దేవుడో తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయమందు ప్రభా నీ ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డని మీరు దర్శించి విడిపించి బాగు చేయమని, వారి కష్టాల నుండి నాయన బయటకు తీసుకుని వచ్చే క్షేమాన్ని వారు కలుగు చేయమని, ఈ దినము ఆశీర్వాదములతో, ఈ దిన దీవెనలతో ప్రభా వారిని నింపండి. వారు చేస్తున్న పనిబాటలో తోడేయండి, కృపాక్షేమాలు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.